హలో ఫ్రెండ్స్, సందీప్ రెడ్డి వంగ అండ్ రెబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్లో స్పిరిట్ అనే మూవీ రాబోతుందని అందరికీ తెలిసిందే భయ్య. అయితే ఈ స్పిరిట్ నుండి మన వంగాడు సందీప్ రెడ్డి వంగ అప్డేట్ ఇవ్వట్లేదు అని ఫ్యాన్స్, యాంటీ ఫ్యాన్స్ ఇక అందరూ కూడా విమర్శలు చేశారు. అయితే మనోడు దెయ్యాలు మింగించుకునే టైంలో అప్డేట్ అయితే ఇచ్చాడు భయ్య, టీజర్ దింపాడు. మరి ఆ టీజర్తో దేశంలోని ఫిలిం ఇండస్ట్రీలు అన్నీ కూడా అల్లకల్లోలం అయిపోతున్నాయి. ఆ టీజర్లో ఎవరి ముఖాలు కనిపించలేదు, ఒక వీడియో కాదు, ఒక ఫోటో కాదు, ఏమీ కాదు భయ్య. కనీసం మ్యూజిక్ కూడా లేదు, కేవలం వాకల్స్ మాత్రమే ఉన్నాయి. ఆ వాకల్స్తో అల్లాడించేసాడు భయ్య. ఇక అందరినీ మతి పోగొట్టేసిన వాడేమైనా ఉందంటే ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అనే ట్యాగ్ ఒకటి రెబల్ స్టార్ ప్రభాస్కి తగిలించాడు భయ్య. ఆ ట్యాగ్తో ఇక అందరూ కూడా తల పట్టేసుకుంటున్నారు. ఈయన ఏమైనా అందామంటే వంగడు మామూలుడు కాదు, కౌంటర్కి మించి కౌంటర్ ఇచ్చేస్తాడు. అందుకని ఎవరు మాట్లాడట్లేదు భయ్య, సైలెంట్గా ఉన్నారు, గోడ మీద పిల్లిల్లా చూస్తున్నారు. మరి ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అనే ట్యాగ్ వేయకూడదు. అమితాబ్ బచ్చన్ ఉన్నాడు, సౌత్లో రజనీకాంత్ ఉన్నాడు, వాళ్ళు ఉండగా ఈ ట్యాగ్ ఎందుకు వేశారని కొంతమంది అయితే అడుగుతున్నారు భయ్య, విమర్శిస్తున్నారు. కానీ డెకెట్లు మారుతున్న కొద్దీ లెజెండ్స్ పుట్టుకొస్తూనే ఉంటారు భయ్య. మరి పూర్వకాలంలో ఎన్టీఆర్ అన్నారు లెజెండ్స్, ఎంజీఆర్ లెజెండ్, అమితాబ్ బచ్చన్ లెజెండ్, రాజ్ కుమార్ లెజెండ్, ఈ విధంగా అనేక మంది లెజెండ్స్ ఉన్నారు. మరి ఫిల్మ్ ఇండస్ట్రీలో వాళ్ళ లెజెండ్స్ అని ఇంక వేరే లెజెండ్స్ ఉండరా, ఇంకా పుట్టరా? ఒక్కో తరంలో ఒక్కో లెజెండ్ పుడతాడు. ఈ తరంలో లెజెండ్ సూపర్ స్టారు, ప్యాన్ వరల్డ్ స్టారు, ప్యాన్ ఇండియా స్టారు, ఇక ఏ స్టార్ అయినా ఇక రెబల్ స్టార్ ప్రభాసే. ఈ ట్యాగ్ ఒక్క హిట్తో వచ్చిన ట్యాగ్ కాదు భయ్య, దాదాపు 10 సంవత్సరాల నుండి ప్యాన్ ఇండియా సినిమాలు దించి 1000 కోట్లు సినిమాలు కొట్టి 500 కోట్ల సినిమాలు దొల్లగొట్టి ఓపెనింగ్స్లో అదరగొట్టి అనేక రకాలుగా ఫ్యాన్స్ని రంజింపచేసి రెబల్ స్టార్ ప్రభాస్ అంటే టాలీవుడ్లో ఒక హీరో కాదు, రెబల్ స్టార్ ప్రభాసే ఒక వుడ్, రెబల్ వుడ్ అనే విధంగా సినిమాలు అప్కమింగ్ సినిమాలు దించుతూ అప్డేట్లు ఇస్తూ దాదాపుగా 10,000 కోట్లు బిజినెస్లు కలెక్షన్స్ 2030 వరకు కూడా టైం లైన్ను రన్ చేస్తూ ఉన్నందుకు ఈ ట్యాగ్ అనమాట. సందీప్ రెడ్డి వంగ ఏం పిచ్చోడు కాదు భయ్య, అనవసరమైన ట్యాగులు అనవసరంగా ఎవరికి ఇవ్వడం. ఎనిమల్ టైంలో సూపర్ స్టార్ అనే ట్యాగ్ రణబీర్ వద్దన్నాడంట, కానీ నీకెందుకు నేను పెడతాను, ఎవడైనా విమర్శిస్తే నేను సమాధానం చెప్తాను అనే విధంగా ఆ ట్యాగ్ పెట్టాడంట. ఎవ్వరు కూడా మాట్లాడలేదు. ఎందుకంటే సూపర్ స్టార్ అనే ట్యాగ్ రణబీర్ కపూర్ అర్హుడు, తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు ఉన్నాడు. మరి అంతకుముందు ఆ సూపర్ స్టార్ అనే ట్యాగ్ తెలుగులో సూపర్ స్టార్ కృష్ణది, తర్వాత సూపర్ స్టార్ మహేష్కి వచ్చింది. ఆ తర్వాత వాళ్ళ కొడుకు గౌతమ్కి వస్తుందా లేకపోతే వేరే ఒకరికి వస్తుందా అనేది కాలమే నిర్ణయిస్తుంది. ప్రజెంట్ కాలీవుడ్లో సూపర్ స్టార్ రజనీకాంత్, మరి ఆయన తర్వాత సూపర్ స్టార్ అనే ట్యాగ్ అనేక మందికి రావచ్చు. ఏ విధంగా ట్యాగ్ అనేది మారుతూ ఉంటుంది, లెజెండ్స్ అనేది పుడుతూ ఉంటారు. మరి ఇండియాలో అనేక మంది హీరోలు ఉన్నారు, అనేక మంది సూపర్ స్టార్ ఉన్నారు. కానీ ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అంటే గుర్తుకొచ్చేది ఏకైక పేరు రెబల్ స్టార్ ప్రభాస్.